హైవ్యూర్స్ ఇన్స్టాగ్రామ్లో రీసెంట్ టైమ్స్లో చూస్తుంటే చిన్న పెద్దన్న తేడా లేకుండా ఆడోళ్ళు మీరు ఎలాగైనా అనుకోండి, ఆడోళ్ళు ఎంత ఘోరంగా అంటే వాళ్ళకి పెళ్ళయిందా పెళ్ళి కాలేదా, ఇంట్లో వాళ్ళ అన్నో తమ్ముడో నాన్నో చూస్తారా చూడరా అన్నది అసలు వదిలేస్తున్నారు. రీల్స్ ద్వారా జనాన్ని తమపై అట్రాక్ట్ చేసుకోవాలి, ఫాలోవర్స్ పెంచుకోవాలి, తద్వారా వీళ్ళకి ఏదో ఒక విధంగా యాడ్లో రెండు ఇమ్మని చెప్తే దిక్కుమల్ని యాడ్లు ఇవ్వాలి, దాంతో డబ్బు సంపాదించుకోవాలి. ఇలా చేసి అశ్లీలత అన్నది నడి రోడ్డు మీద పెట్టేస్తున్నారు. అబ్బాయి అశ్లీలత కాదే బాబు, ఇది జస్ట్ దాన్ని ఏమంటారు, కళాపోషణ, క్రియేటివిటీ అన్నట్టు తయారవుతున్నారు. అదేమని ఎవరన్నా కానీ క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీదకి మహిళా సంఘాలు వచ్చేస్తున్నాయి, వాళ్ళ మీదకి కొంచెం పురుషులు కూడా వచ్చేస్తున్నారు. ఏంటో నువ్వు టాలెంట్ ఎంకరేజ్ చేయవద్దని. ఇది టాలెంట్ అంటే ఇది. శ్రీ నావెల్ కిషోర్ అని చెప్పేసి అమ్మాయి, ఏజ్ అరౌండ్ 22 or 21, జస్ట్ 2023 జూన్లోనే తన సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేసి మూవ్ అవుతుంది. ఏ రకంగా రీల్స్ నిజంగా ఆమె పాడుతుందేమో అనుకున్నా. నాకు రీల్స్ గురించి అంత ఐడియా ఉండదు. నార్మల్ సినిమా పాట అంటే గబక నాకు టక్కన ఎవరే పలానా వాళ్ళు పాడారు కదా అనిపించింది. ఈమె అన్నీ అలా ఫుల్ క్లాసికల్ అండ్ డివోషనల్ అనమాట. బట్ ఆమె ఎక్స్ప్రెషన్ చూసి నాకు అనిపించింది, పాడుతూ ఇటువంటి ఎక్స్ప్రెషన్ ఇస్తుంది ఏంటి, ఈ ఎక్స్ప్రెషన్ కరెక్ట్ కాదు కదా ఇక్కడ అని. ఎలాంటి శంకరాభరణ సినిమాలో సోమయాజులు గారు అంటారు, శారదా నువ్వు పాడుతున్నది ఏంటి, నువ్వు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి అన్నది ఇది అంటే డైలాగ్. అలా మొన్న ఈమెకు సంవత్సరం నాకు అలాగే అనిపించింది. దాన్ని క్రాస్ చెక్ చేసి తెలిసింది ఆమె పాడతలేదు, జస్ట్ యాక్ట్ చేస్తుంది అని. సో రీల్స్ చేస్తుంది, రీల్స్ చేసి కూడా అంతే కదా, వేరే పాటకి వేరే వాళ్ళ డ్యాన్స్కి వీళ్ళు హడావడి చేస్తూ ఉంటారు, రీల్స్ అంతే. బట్ ఎలా చక్కగా నీట్గా పద్ధతిగా ట్రెడిషనల్ డ్రెస్ అండ్ నామాలు అండ్ ఫేస్ మీద వచ్చేసి కొంచెం మేకప్ టైప్ ఉన్నా కానీ బట్ డివోషనల్ మేకప్ అన్నట్టుగా ఉంది. 2 మిలియన్ల పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమెది వెనకాల అటాచ్ చేస్తాను, యూట్యూబ్ ఛానల్ కూడా ఏదో ఉంది, అందులో మాత్రం ఈమె పాడుతున్నట్టుగా ఉంది డివోషనల్ సాంగ్స్. మేబీ క్లాసికల్ ఏమైనా నేర్చుకుందాం నాకు తెలియదు. ఇక్కడ మెయిన్ నేను చెప్పేది ఏంటంటే, సినిమా పాటలు కానీ లేదు ప్రైవేట్ ఆల్బమ్లు కానీ సెలెక్ట్ చేసుకొని మంచి బట్టలతోనే మీరు కనుక డ్యాన్స్ చేస్తే రీల్స్ చేస్తే ఎవడే కాదండి. అలా కాకుండా పైన కొంత కనిపిస్తూ కింద కొంత కనిపిస్తూ అసలు బట్టలోనే లేదు అన్నట్టు, అరే పిల్లల చేత కూడా ఏంది ఎంత ఘోరంగా అన్నట్టు, ఆంటీలు ఏంటి ఎందుకు ఇట్లా చేస్తున్నట్టు, వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరు అన్నట్టు, అరే పెళ్లి కావాల్సిన వాళ్ళు ఏంది ఎంత దరిద్రంగా తయారవుతున్నారు అన్నట్టుగా ఈ మధ్య కూడా చూస్తున్నాం. దానికి తోడు మందు తాగుతూ సిగరెట్లు తాగుతూ పిల్లలతో చెప్పడానికి వీలు లేని విధంగా ఉన్నారండి. ఇటువంటి నాకు ఈ అమ్మాయి కనిపించేటప్పటికి భలే ముచ్చటేసింది అసలు. రీల్స్ అంటే అంతకు చూడను. మొన్న ఒక అమ్మాయి చూశాను, చాలా పద్ధతిగా డ్రెస్ ఉంది, బట్ సినిమాలకు సంబంధించినవి సరదాగా ఏదైనా కౌంటర్లు అంటే అవి ఆవేలో ఉన్నాయి. మన ఆంధ్ర అమ్మాయి పేరు మర్చిపోయాను నేను. ఈ మధ్యకాలంలో చూసినప్పుడు ఈ అమ్మాయి వచ్చేసి అరౌండ్ ఒక 30 minutes చూస్తుంటాం మన ఫ్లోలో, మరి భలే ఉన్నాయి కదా అని చెప్పేసి. అంతకుముందు 1 hour దాదాపు ఈ అమ్మాయి శ్రీ నావెల్ కిషోర్కి సంబంధించి ఈమె చూస్తున్నాను. ఇంకంతే, ఈ మధ్యకాలం రీల్స్ జోలికి పోయింది లేదు, ఫ్లోలో ఉన్నా సరే నా పని నేను చూసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఎందుకు చెప్తానంటే, ఇంకా ఇన్స్టాగ్రామ్లో దిక్కుమలిన రీల్స్కి అడ్డదిడ్డంగా డ్రెస్తో ఉందా లేదా అన్నట్టుగా గబ్బు చేస్తున్నారని తెలుసుకోండి. ఎలా ట్రెండ్ ఫాలో అవడం, ట్రెండ్ మీరు సెట్ చేయండి. ఇప్పుడు నావెల్ కిషోర్ ట్రెండ్ సెట్ చేసింది. ఇక్కడ డివోషనల్ సాంగ్స్కి మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ తన అందంతో తన యొక్క హావభావాలతో మంచి ఈ క్లాసికల్ సాంగ్స్ కీర్తనలు సెలెక్ట్ చేసుకొని అందరిని కూడా డివోషనల్ వైపు అట్రాక్ట్ అయ్యేలాగా చేసింది. ఈవెన్ ఆ యూట్యూబ్ ఛానల్ కూడా 1 lakh బిలోనే ఉన్నారు సబ్స్క్రైబర్స్. అందులో కూడా మేబీ ఈమె ఓన్గానే పాడుతుందో లేదన్నప్పుడు వేరే పాటకి ఈమె నటిస్తుందో తెలియదు, కానీ ఆ పేటెంట్ రైట్స్ లేదన్నప్పుడు ఏవో ఉంటాయి కదా, కాపీరైట్ రైట్స్ ఏవో వాళ్ళు మాట్లాడుకొని చేసుకున్నట్టుగా ఉన్నారు. అటు ఇన్స్టాగ్రామ్లో కానీ అంటారు యూట్యూబ్లో కానీ స్పాటిఫైలో కానీ ఈ 1 yearలో సెన్సేషన్ అయింది ఈ అమ్మాయి అయితే. సో మీరు కూడా ట్రెండ్ సెట్ చేయండి, ట్రెండ్ని ఫాలో అవ్వకండి. ఒకవేళ ట్రెండ్ ఫాలో అవుతున్నా డిఫరెంట్గా ప్లాన్ చేయండి, డిఫరెంట్గా ఫాలో అవ్వండి. ఎలా పద్ధతిగా ఫాలోవర్ని పెంచేసుకుంది. ఎవరు? ఈ కిషోరి. వాస్తవానికి ఈమె పేరు ఏంటరా బాబు అంటే పూర్తిగా శ్రీ మల్హోత్రా ఈ అమ్మాయి పేరు. అండ్ వీళ్ళది సొంతూరు వచ్చేసి కాన్పూర్. వీళ్ళ నాన్న వచ్చేసి మీడియాలో పనిచేస్తూ ఉంటాడు. సో మీడియాలో ఉన్నాడు కాబట్టి తను మొత్తం అబ్జర్వ్ చేశాడు. దాన్ని వాళ్ళ కూతురు సలహా ఇచ్చినట్టుగా ఉన్నాడు, వాళ్ళ కూతురు యొక్క టాలెంట్ చూసి.
దాన్ని హ్యాపీగా బెస్ట్లో ఫాలో అవుతున్నారు. మంచి టెక్నికల్ టీం కూడా అనుకున్నట్టుగా ఉంది. ఇప్పటికే ఆమెకి ఫ్యాన్ పేజెస్ అనేవి బోల్డ్ అని ఉంటూనే ఉంది. మామూలుగా అయితే కాపీరైట్స్ కూడా అలా చేస్తారు, బట్ టీం వచ్చేసి అలా ఏం లేదు. హ్యాపీగా ఎంజాయ్ చేయండి, మీరు కూడా నాకు కూడా షేర్ చేసుకుంటూ నాకు కూడా మీ దాంట్లో పోస్ట్ చేసుకుంటూ చెప్తా ఉన్నాను. సో వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్, మీ దగ్గర నిజమైన క్రియేటివిటీ ఉంటే అడ్డదిడ్డంగా అశ్లీలంగా ప్రదర్శించాల్సిన అవసరం లేదు. వినూత్నంగా ఉంటే చాలు, అండ్ మిమ్మల్ని చూసి రిమైండ్ కూడా మెచ్చుకునేటట్టు ఉంటే చాలు. అంతే తప్ప సినిమాల్లో క్యారెక్టర్ డిమాండ్ చేసిందని చెప్పేసి ఒప్పుకొని చూపిస్తున్నారు, అది తప్పు లేనప్పుడు ఈ రీల్స్లో చేయడం తప్పేంటి అనే ఒక పనికిమాలిన మైండ్ సెట్ మీకు కనుకుంటే ఎవడ మార్చలేడు. కానీ రేపటి రోజు ఒకానొక సమయంలో మీ పిల్లలు ఇవి చూసినప్పుడు ఏంటి మమ్మీ ఇలా చేసింది అని అనుకుంటే మీరు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. సో ఇప్పటికైనా మీకున్న క్రియేటివిటీని 10 మంది మెచ్చుకునేలాగా, మీ ఇంట్లో వాళ్ళు చూసి నచ్చేలాగా ఉండేలా చూడండి.